మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుంచి జూలై 14 వరకు కన్యారాశి వారికి. ఈ రాశి వారికి ఈ నెలలో విశేషమైనటువంటి ఒక ఫలదాయకం ఉంది. యత్నించిన కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరడం జరుగుతుంది. అభివృద్ధి బాగా ఉంటుంది. ఏ పని చేపట్టినా శుభంగా నెరవేరుతుంది. శుభకార్యాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సొంత గ్రామంలో మీ చిన్ననాటి మిత్రులతో కలిసి కొద్ది రోజులు సంతోషంగా మీ యొక్క విషయాలన్నీ చెప్పుకోవడము, విద్య తర్వాత ఎలా జీవితం గడుస్తుంది అని చెప్పుకోవడము, ఆనందంగా ఉండడం జరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు అభివృద్ధి చెందడము, ఉన్నతి జరగడం జరుగుతుంది. ఈ నెలలో కన్యారాశి వారికి స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడము, లాభసాటిగా ఉండడము, కొత్త కొత్త పనులు ప్రారంభించడము, ఈ కాంట్రాక్టుల విషయంలో కాంట్రాక్టులకు కొత్త పనులు చేతికి దొరకడము, దానివల్ల వారి యొక్క విషయంలో మంచి జరగడానికి కారకం ఉంది. కొత్త పనులు చేపట్టడము, దానివల్ల లాభాలు ఆర్జించడము కూడా జరుగుతుంది. కానీ కొన్ని పనులకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. అది సహజమైనటువంటిది. ఆ చిన్న చిన్న ఆటంకాలు కూడా వెలిగిపోయి మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కలగడానికి మంచి సమయం ఆసన్నమైంది. శుభ ఫలితంగానే ఉంటుంది. వివాహం కానిటువంటి ఒక వ్యక్తులకు కన్యారాశి వారికి వివాహం కావడము, సంతానార్థులై ఉన్నటువంటి వారికి సంతానం యోగం కలగడము అనేటువంటిది జరగడానికి ఈ నెలలో మంచి ఫలితం కనబడుతూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా వాతావరణం పరిస్థితి బట్టి కొంత అనారోగ్యం ఉండొచ్చు. చిన్న చిన్న కలహాలతో కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడము, కొద్దిగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనము ఏర్పడేటువంటి ఒక విషయం కనబడుతూ ఉంటుంది. అది కూడా మీరు కోరుకున్నటువంటి ఒక స్థలానికే స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయడము, కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమంలో విజయాన్ని చవిచూస్తారు. ఏ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినా అందులో విజయదేవత వచ్చి ముందు కూర్చుంటుంది. ధర్మకార్యాలన్నీ కూడా చేస్తుంటారు. దానివల్ల ధర్మకార్యాలు చేయడం వల్ల, యజ్ఞయాగాదులలో పాల్గొనడం వల్ల, వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టాలన్నీ కూడా పెరిగిపోతుంటాయి. 10 మంది మీ వెంట తిరుగుతూ ఉండడము మంచిగా ఉంటుంది. కొత్త స్నేహితులు ఏర్పడడం జరుగుతుంది. సుఖము శాంతి లభిస్తుంది. ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టిపోయి శత్రుత్వంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వారు తిరిగి మిత్రులుగా ఏర్పడడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించి మిత్రత్వం చెయ్యండి. ఇక 3వ వారం కనుక చూసినట్టయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. 3 రకాలుగా శారీరక, మానసిక, ఆర్థికంగా 3 రకాలుగా బలాన్ని పుంజుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. కొత్త కొత్త పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, లాభాలు చవిచూడడం జరుగుతుంది. ఏంటంటే ఒక పని మనము చేస్తూ ఉన్నప్పుడు అందులో లాభాలు కలిగితే ఆ పని మీద మనకు మంచి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, ఉత్సాహత ఏర్పడుతుంది. ఆ ఉత్సాహత చేత ఆ కార్యక్రమాలన్నీ కూడా మనము ఇంకా శ్రద్ధగా చేయడం జరుగుతుంది. అలా మీకు ఈ నెలలో మీకు అలా జరుగుతుంది. కాబట్టి మీరు కొత్త కొత్త కార్యక్రమాలలో పాల్గొనడము, ఉత్సాహము, ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మానసికమైన ఆనందం చేత ఉంటారు. మంచి ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా పుంజుకొని ఉంటారు. 10 మందికి సహకారిగా ఉండి గౌరవ ప్రతిష్టాదులు పొందుతారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు. ఆ దూర ప్రయాణాలు చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు డబ్బు నష్టం కూడా. ఇవన్నీ ఒకదానికొకటి లింకు కదా. ప్రయాణంలో వాహనానికి డీజిల్ కావాలి, అది డబ్బు ఖర్చు. డ్రైవింగ్ చేయడము అనారోగ్యంగా ఉండడము, లేదా మనం వెనక సీట్లో వెనకాల కూర్చున్నప్పటికైనా అనారోగ్యంగానే ఎప్పుడు కూర్చుండడం వల్ల దానివల్ల కొంత అనారోగ్యము వాతావరణం వల్ల ఏర్పడబడుతుంది. ధన నష్టము, ఆరోగ్య నష్టం 2 కూడా కలగడానికి ఉంది. సదా విచారంతో ఎంతో దూరం ఒక పని గురించి చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పని జరగకపోవడం వల్ల మనో విచారం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల మనస్సు విచారంగా ఉండడము, శారీరకంగా, మానసికంగా బలహీనత ఏర్పడడం అనేటువంటిది ఏర్పడుతుంది చివరి వారంలో. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కుటుంబ సమస్యలు, చిన్న చిన్న కుటుంబ సమస్యలు రావడము, వాటిని తీర్చడానికి కొద్దిగా ఇబ్బంది పడడము అనేటువంటి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఈ కన్యారాశి వారు శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రము, శుద్ధమంగళ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభలది. ఆ సిద్ధమంగళ స్తోత్రము అనేటువంటి దాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేయండి. ఆ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కార్యక్రమాలు సిద్ధించి మనస్సు శుద్ధి అయి మీకు అన్ని విధాలుగా ఏర్పడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ నెలలో సిద్ధమంగళ స్తోత్రము శ్రీపాద శ్రీవల్లభుల వారిది, అది ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేయడం చాలా మంచిది. ఇది శుభం.